హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ దీపు. హ్యావ్ ఫార్మ్స్ గురించి తెలుసుకున్నాం. హ్యావ్ అంటే కలిగి ఉన్నారు, కలిగి ఉన్నాను, కలిగి ఉన్నవి, కలిగి ఉన్నాము అని. హ్యావ్ని మనము ప్లూరల్కి మాత్రమే హ్యావ్ని యూజ్ చేస్తాం. హ్యాజ్ అయితే సింగులర్కి మాత్రమే యూజ్ చేస్తాం. సింగులర్ అంటే ఏదైనా సింగిల్ పర్సన్ ఉండేదానికి మనము హ్యాజ్ని యూజ్ చేయాలి. ఒకవేళ సింగులర్ అంటే ఒక వ్యక్తి కంటే ఎక్కువ, ఒక ఏదైనా కానీ ఎక్కువ అన్నప్పుడు మనము హ్యావ్ని యూజ్ చేయాలి. సో ఇప్పుడు హ్యాజ్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. హ్యాజ్ అంటే కలిగి ఉన్నాడు, కలిగి ఉన్నది, ఆమె కలిగి ఉన్నది, అతను కలిగి ఉన్నాడు అని ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనము హ్యాజ్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూసి హ్యాజ్ గురించి తెలుసుకుందాం. హ్యాజ్ అంటే కలిగి ఉన్నాడు, కలిగి ఉన్నది. ఇప్పుడు నేను హ్యాజ్కు కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఉన్న ప్రతిదీ సింగులరే. హీ అనేది అతను సింగులర్, షీ ఆమె అనేది సింగులర్. సో ఇట్, దిస్, బుక్ అంటే ఒక బుక్కే, అది బుక్స్ అని లేదు. నెక్స్ట్ స్టూడెంట్ ఒకటే, ఒక విద్యార్థిని ఆడ. డాక్టర్, రామ, టీచర్ ఎక్సెట్రా, ఇంకా మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. సో నేనైతే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్తున్నాను. హీ హ్యాజ్ అతను కలిగి ఉన్నాడు, షీ హ్యాజ్ ఆమె కలిగి ఉన్నది, ఇట్ హ్యాజ్ అది కలిగి ఉన్నది, దిస్ హ్యాజ్ ఇది కలిగి ఉన్నది, బుక్ హ్యాజ్ బుక్ కలిగి ఉన్నది, స్టూడెంట్ హ్యాజ్ విద్యార్థి కలిగి ఉన్నాడు, డాక్టర్ హ్యాజ్ డాక్టర్ కలిగి ఉన్నాడు, రమా హ్యాజ్ రమా కలిగి ఉన్నాడు, టీచర్ హ్యాజ్ టీచర్ కలిగి ఉన్నది. ఇంకా కింద మీరు ఇంకేమైనా పెట్టుకోవచ్చు ఎగ్జాంపుల్స్, మీకు అర్థం అవ్వడం కోసం నేను ఈ కొన్ని తీసుకున్నా. ఈ హ్యాజ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్, దిస్ హ్యాజ్, బుక్ హ్యాజ్, స్టూడెంట్ హ్యాజ్, డాక్టర్ హ్యాజ్, రమా హ్యాజ్, టీచర్ హ్యాజ్, మై ఫ్రెండ్ హ్యాజ్, ఇంకా ఏమైనా మీరు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు వీటికి సెంటెన్స్ ఫార్మేషన్లో ఎలా మాట్లాడాలో మనం తెలుసుకుందాం విత్ ఎగ్జాంపుల్స్తో. ఇప్పుడు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నా. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి షీ హ్యాజ్ ఎ గుడ్ నాలెడ్జ్. షీ హ్యాజ్ ఎ గుడ్ నాలెడ్జ్ ఆమె మంచి పరిజ్ఞానం కలిగి ఉన్నది. నాలెడ్జ్ అంటే తెలుసు, జ్ఞానం అని. సో షీ హ్యాజ్ ఆమె, అక్కడ సింగులర్ ఉంది. షీ హ్యాజ్ ఎ గుడ్ నాలెడ్జ్ ఆమె మంచి పరిజ్ఞానం కలిగి ఉన్నది. నెక్స్ట్ షీ హ్యాజ్ ఎ మొబైల్. షీ హ్యాజ్ ఎ మొబైల్ ఆమె మొబైల్ కలిగి ఉన్నది. ఆమె మొబైల్ కలిగి ఉన్నది. కలిగి ఉన్నది అని మనం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఆమెకు మొబైల్ ఉంది అని కూడా మనం అనొచ్చు. సో హ్యాజ్ అంటే కలిగి ఉంది, హ్యావ్ అంటే కలిగి ఉన్నారు అని. సో అలా మెన్షన్ చేయడం కోసం నేను కలిగి ఉన్నది, కలిగి ఉన్నాడు అని నేను మీకు అర్థం కావాలని ప్రతిదీ ఇక్కడ మెన్షన్ చేశాను. షీ హ్యాజ్ ఎ మొబైల్ ఆమె మొబైల్ కలిగి ఉన్నది. ఆమెకు మొబైల్ ఉంది అని కూడా అనొచ్చు. నెక్స్ట్ షీ హ్యాజ్ ఎ వన్ బ్రదర్. షీ హ్యాజ్ ఎ వన్ బ్రదర్ ఆమెకు ఒక సోదరుడు కలిగి ఉన్నది. ఆమె ఒక సోదరుడిని కలిగి ఉన్నది. ఆమెకు ఒక సోదరుడు ఉన్నాడు అని కూడా అనొచ్చు. నెక్స్ట్ అలాగే ఇంకా వేరే ఎగ్జాంపుల్స్. ద లయన్ హ్యాజ్ ఎ ఫుడ్. ద లయన్, ద లయన్స్ కాదు, ద లయన్ ఒకటే, లయన్ అంటే సింహం ఒక్కటే. ద లయన్ హ్యాజ్ ఎ ఫుడ్ సింహం ఆహారం కలిగి ఉన్నది అంటే సింహం దగ్గర ఆహారం ఉంది అని. సింహం ఆహారం కలిగి ఉన్నది. ద లయన్ హ్యాజ్ ఎ ఫుడ్. నెక్స్ట్ ద డాగ్ హ్యాజ్ ఎ గుడ్ ఓనర్. ద డాగ్ హ్యాజ్ ఎ గుడ్ ఓనర్ కుక్క మంచి యజమానిని కలిగి ఉంది అని. కుక్క మంచి యజమానిని కలిగి ఉంది. ద డాగ్ హ్యాజ్ ఎ గుడ్ ఓనర్. ద డాగ్ హ్యాజ్ ఎ గుడ్ ఓనర్ కుక్క మంచి యజమానిని కలిగి ఉన్నది అంటే కుక్కను పెంచుకునే వాళ్ళు మంచివాళ్ళు అని. సో ద డాగ్ హ్యాజ్ ఎ గుడ్ ఓనర్.
నెక్స్ట్ ద టీచర్ హ్యాస్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్స్. ఎ టీచర్ హ్యాస్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్స్. ఉపాధ్యాయునికి తెలివైన విద్యార్థులు కలిగి ఉన్నారు. ఒక టీచర్కి బ్రిలియంట్ స్టూడెంట్స్ అంటే తెలివైన విద్యార్థులు కలిగి ఉన్నారు అని. సో ద టీచర్ హ్యాస్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్స్. ఉపాధ్యాయునికి తెలివైన విద్యార్థులు కలిగి ఉన్నారు. నెక్స్ట్ హీ హ్యాస్ ఎ బైక్. హీ హ్యాస్ ఎ బైక్. అతను బైక్ కలిగి ఉన్నాడు. హీ హ్యాస్ ఎ బైక్. అతను బైక్ కలిగి ఉన్నాడు. హీ హ్యాస్ ఎ బైక్. నెక్స్ట్ హీ హ్యాస్ ఎ 2 sisters. హీ హ్యాస్ ఎ 2 sisters. అతను 2 సోదరీమణులు కలిగి ఉన్నాడు. అంటే అతనికి 2 అక్క చెల్లి ఏదైనా కానీ అతనికి 2 సోదరులు ఉన్నారు అని చెప్పచ్చు. హీ హ్యాస్ ఎ 2 sisters. అతను 2 సోదరులను కలిగి ఉన్నాడు. సోదరి అన్నా సోదరీమణులన్నా ఒకటే. అది తెలుగు ఇంకా డీప్గా వచ్చిన వాళ్ళకైతే సోదరీమణులు అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ హీ హ్యాస్ ఎ గుడ్ ఫ్రెండ్. హీ హ్యాస్ ఎ గుడ్ ఫ్రెండ్. అతను మంచి స్నేహితుని కలిగి ఉన్నాడు. అతను మంచి స్నేహితుడు కలిగి ఉన్నాడు. హీ హ్యాస్ ఎ గుడ్ ఫ్రెండ్. అతను మంచి స్నేహితుడు కలిగి ఉన్నాడు. నెక్స్ట్ రమా హ్యాస్ ఎ న్యూ డ్రెస్. రమా హ్యాస్ ఎ న్యూ డ్రెస్. అతను కొత్త డ్రెస్ కలిగి ఉన్నాడు. రమా హ్యాస్ ఎ న్యూ డ్రెస్. అతను కొత్త డ్రెస్ కలిగి ఉన్నాడు. రమా అంటే రమ. అతను కొత్త డ్రెస్ కలిగి ఉన్నాడు అని. నెక్స్ట్ రమ కొత్త డ్రెస్ కలిగి ఉన్నాడు. అతను రమ. రమ హ్యాస్ ఎ న్యూ డ్రెస్. నెక్స్ట్ దట్ కార్ హ్యాస్ ఎ నైస్ కలర్. దట్ కార్ హ్యాస్ ఏ నైస్ కలర్. ఆ కారుకు మంచి రంగు కలిగి ఉంది. కారు మంచి రంగు కలిగి ఉంది. దట్ కార్ హ్యాస్ ఎ నైస్ కలర్. ఆ కారు మంచి రంగు కలిగి ఉంది. నెక్స్ట్ అవర్ స్కూల్ హ్యాస్ 20 classrooms. అవర్ స్కూల్ హ్యాస్ 20 classrooms. మా పాఠశాలలో 20 తరగతి గదులు కలిగి ఉన్నాయి. స్కూల్లో అన్ని గదులు ఉన్నాయి అని. మా పాఠశాలలో 20 తరగతి గదులు కలిగి ఉన్నాయి. అవర్ స్కూల్ హ్యాస్ 20 classrooms. చాలా ఎగ్జాంపుల్స్ మీరు ఇవి చూస్తే మీకు ఇంకా ఎలా మాట్లాడచ్చు అని మీకు చాలా ఎగ్జాంపుల్స్ గుర్తొస్తాయి. సో అందుకోసం నేను సింపుల్గా ఉన్నవి తీసుకున్నా. షీ హ్యాస్ బ్లాక్ హెయిర్. షీ హ్యాస్ బ్లాక్ హెయిర్. ఆమె నల్లటి జుట్టు కలిగి ఉంది. ఆమె నల్లటి జుట్టు కలిగి ఉంది. షీ హ్యాస్ బ్లాక్ హెయిర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే రెంటెడ్ కార్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆమె అద్దె కారు కలిగి ఉంది అంటే అది ఓన్ కాదని. సో షీ హ్యాజ్ ఎ రెంటెడ్ కార్. ఆమె అద్దె కారు కలిగి ఉన్నది. ఆమెకు అద్దె కారు ఉంది అని కూడా అనొచ్చు. నెక్స్ట్ హీ హ్యాజ్ 6 mangoes. హీ హ్యాజ్ 6 mangoes. అతను 6 మామిడి పండ్లు కలిగి ఉన్నాడు అంటే అతని దగ్గర 6 mangoes ఉన్నాయి అని అర్థం. హీ హ్యాజ్ 6 mangoes. అతను 6 మామిడి పండ్లు కలిగి ఉన్నాడు. నెక్స్ట్ హీ హ్యాజ్ ఏ నైస్ అపార్ట్మెంట్. హీ హ్యాజ్ ఏ నైస్ అపార్ట్మెంట్. అతను మంచి అపార్ట్మెంట్ కలిగి ఉన్నాడు. అతనికి మంచి అపార్ట్మెంట్ ఉంది అని కూడా అనొచ్చు. హీ హ్యాజ్ ఏ నైస్ అపార్ట్మెంట్. నెక్స్ట్ షీ హ్యాజ్ ఏ గుడ్ పేరెంట్స్. షీ హ్యాజ్ ఏ గుడ్ పేరెంట్స్. ఆమె మంచి తల్లిదండ్రులు కలిగి ఉంది. ఆమె మంచి తల్లిదండ్రులను కలిగి ఉంది. షీ హ్యాజ్ ఏ గుడ్ పేరెంట్స్. నెక్స్ట్ కిరణ్ హ్యాజ్ ఏ గోల్డెన్ చైన్. కిరణ్ హ్యాజ్ ఏ
గోల్డెన్ చైన్. అతను బంగారు గొలుసు కలిగి ఉన్నాడు. అతను బంగారు గొలుసు కలిగి ఉన్నాడు. నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.